హలో ఎవ్రీవన్. సో ఆల్రెడీ మౌర్య సామ్రాజ్యం పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఇప్పుడు పార్ట్ 3 మౌర్య సామ్రాజ్యం అనమాట. సో దాని కంటిన్యూషన్ తర్వాత ఈ వీడియో చూడండి. ఒక క్లియర్ కట్ అనాలిసిస్ అనేది మీకు తెలుస్తుంది. సో మౌర్య సామ్రాజ్యంలో గూఢాచార విధానం సో ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ టైం ఈ గూఢాచార విధానాన్ని వీళ్ళే అనమాట పరిచయం చేసింది. ఎవరు? మౌర్యులు. సో మౌర్యుల కాలంలోనే ఒక పటిష్టమైన గూఢచార వ్యవస్థ అనేది ఉండేదన్నమాట. సో వీళ్ళు వచ్చేసి వార్తాహారులుగా, గూఢ పురుషులుగా, విషకన్యలుగా ఉండేవాళ్ళు. సో ఇలా గూఢచార వ్యవస్థ అంటే సీక్రెట్ ఏజెంట్స్ అనమాట. సో మౌర్యులను చెరసక్షులు అంటారు. చెరసక్షులు అని ఎందుకు అంటారంటే, చెరసక్షులు అంటే ఒళ్ళంతా కళ్ళు ఉన్నవారని అర్థం. సో అందుకే వీళ్ళు ఈ పనులకి బాగా యూజ్ అయ్యేవాళ్ళు. సో గూఢచార దళం రెండో రకాలన్నమాట. ఒకటి సంస్థ, రెండు సంచార. సో సంస్థ అంటే స్థిరంగా ఒకే చోట ఉండి గూఢచార పనులు వీళ్ళు చూసుకుంటారనమాట. సో వీళ్ళు వచ్చేసి ఒక 5 టైప్స్ ఉన్నారు. సంచార నిరంతరం సంచరిస్తూ ఉంటారనమాట. అంటే వన్ ప్లేస్ టు అదర్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు వచ్చేసి ఒక 4 టైప్స్ ఉన్నారు. సో సంస్థలోని గూఢచారులు 5 రకాలన్నమాట. కాపటికులు, ఇతర రహస్యాలను తెలుసుకునేవాడు. సో కొన్ని వీళ్ళని అంటే ఈ గూఢచార వ్యవస్థలో ఉన్న, అది కూడా సంస్థలో ఉన్న గూఢచారులు 5 రకాలు అన్నాం కదా. సో వాళ్ళు వచ్చేసి ఈ పేర్లతో పిలువబడతారు. సో వీళ్ళ నేమ్స్, వీళ్ళు చేసే పని ఏంటో ఇవి కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేర్చుకోవాలి. సో కాపటికుడు అంటే ఇతర రహస్యాలను తెలుసుకునేవాడు. ప్రాగ్బలమును పలుకువాడును అంటే సన్యాసుల శిష్యుడు అనమాట. అంటే సన్యాసుల శిష్యులుగా ఉండి రహస్యాలను తెలుసుకుంటాడనమాట, ఇతర రహస్యాలను. ఉదాస్థితుడు అంటే పరివ్రాజిక వృత్తిని విసర్జించిన వాడు. ప్రజ్ఞా చోదకములతో కూడినవాడు. సన్యాస రూపంలో ఉన్న గూఢచారులను కేంద్ర బిందువు లాంటి వాడు ఉదాస్థితుడు అంటారనమాట. ఇవన్నీ. సో ఏంటంటే అంటే వీళ్ళు ఒకే ప్లేస్లో ఉండి రహస్యాలను తెలుసుకుంటారు కదా. సో కాపటికుడు అంటే ఒక సన్యాసుల్లో శిష్యుడుగా ఉంటాడనమాట. సో ఈయన కేంద్రంగా ఉంటాడంటే ఈయన ఒక గురువు. ఉదాస్థితుడు అంటే ఈయన గూఢచారులకు కేంద్రం బిందువు అంటే ఈ సన్యాసి రూపంలో ఉంటారు కదా, వాళ్ళకి ఈయనే మెయిన్. వాళ్ళని అంటే వాళ్ళకి హెడ్గా ఉంటారని అర్థం. సో గృహపతికుడు అంటే రాజ్యం చేత పునరావాసం కల్పించబడిన వ్యవసాయదారుడు. సో రాజ్యం చేత పునరావాసం కల్పించిన వ్యవసాయదారుడు అంటే ఇతని కింద చాలా మంది గూఢచారి ఏజెంట్లు ఉంటారనమాట. ఎవరి కింద? ఈ గృహపతికుడు కింద. సో నెక్స్ట్ వైదేహకుడు అంటే రాజ్యం చేత పునరావాసం కల్పించబడిన వ్యాపారస్తులు. సో వీళ్ళు ప్రజల్లోనే ఉంటారు మనకి తెలియకుండా. వాళ్ళ గుర్తులు చేస్తారు. ఈ మూవీస్లో ఉన్నాయి కదా, నాకు ప్రజెంట్ గుర్తుకు రాలే. సో బీస్ట్ మూవీలో అతను ఏజెంట్ లాగే కదా, అక్కడ వెళ్ళి వాళ్ళలోనే కలిసిపోయి మరి ఆ పనులన్నీ చేస్తుంటాడు. సో అలా వీళ్ళు ప్రజల్లోనే ఉంటారు, వీళ్ళ సీక్రెట్ ఏజెంట్స్గా. సో వీళ్ళ పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు, ప్లస్ ఆ రహస్యాన్ని ఇలా వాళ్ళలో ఉండే తెలుసుకుంటారు అనమాట. సో ఇతను తన కింద వారితో ప్రభుత్వం నియమించిన చోట తన కార్యకలాపాలను నిర్వహిస్తాడు. సో ప్రభుత్వం ఒక చోట నియమిస్తుంది ఇతన్ని, వైదేహకుని. సో అక్కడ నుంచే ఈయన పనులన్నీ చేస్తాడు అనమాట, వైదేహకుడు. నెక్స్ట్ సవ్యంజనుడు. సో రాప సవ్యంజనుడు అంటే కపట సన్యాసి అనమాట. సో గొప్ప మహాపురుషునిలాగా ప్రవర్తిస్తూ గూఢచార కార్యక్రమాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడనమాట. అంటే సో వీళ్ళు రహస్యాలను తెలుసుకోవడం కోసం ఎన్ని వేషాలంటే అన్ని వేషాలు ఇస్తారు. సో ఇప్పుడు మనం బాహుబలి మూవీలో ఎగ్జాంపుల్కి వాళ్ళు వెళ్తారు కదా అదర్ కింగ్డమ్కి వెళ్ళి మారువేషాలు. సో అలా వీళ్ళు మారువేషాలు తిరిగేవాళ్ళు. సో దాంట్లో ఇతను తప సవ్యజనుడు అంటే కపట సన్యాసి గొప్ప మహాపురుషుల్లాగా నటిస్తూ ఈ రహస్యాలన్నీ తెలుసుకుంటాడనమాట. సో ఇతని వద్ద అనేక మంది శిష్యులు ఉంటారు. సో అంతేకాకుండా ఇతని కింద అనేక మంది శిష్యులు ఉంటారు. సో వాళ్ళు కూడా గూఢచారులే కావచ్చు మేబీ. సో వీరి ద్వారా తన కార్యకలాపాలని కొనసాగిస్తాడు. సో ఇలా అన్నీ తెలుసుకుంటాడనమాట. ఎవరు? సవ్యంజనుడు. సో నెక్స్ట్ సంచార అంటే వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారుతూనే ఉంటారనమాట. వీళ్ళు ఒక 4 టైప్స్: శత్రులు, తీక్షణులు, రసదులు, భీక్షుడి ఆర్ పరివ్రజిక. సో వీళ్ళలో శత్రులు అంటే బంధుమిత్రులు ఎవరు లేని అనాథులు అనమాట. సో ఇప్పుడు దురంధర్ మూవీ వచ్చింది కదా, ఆ టైప్లో. సో వీరు ప్రభుత్వం చేత పోషించబడతారు. సో వీరికి గూఢచార కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణలు ఇస్తారు. ఇప్పుడు దురంధర్ మూవీలో తను అంతే కదా, ఎవరు లేకుండా పాకిస్తాన్ వెళ్ళి ఒక సీక్రెట్ ఏజెంట్ లాగే బిహేవ్ చేస్తాడు. సో అలా అనమాట శత్రులు అంటే. సో ఇలా మీకు ఏమైనా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇలా ఏమైనా మూవీస్ కానీ ఇలా లింక్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోండి. సో తీక్షణుడు ప్రాణానికి తెగించి పోరాడేవాడు.
పోరాడేవారు. రహస్యంగా శత్రువులను మట్టుపెట్టడంలో ఆరితేరిన వారనమాట. తీక్షణులు, ప్రాణాలకు తెగించి పోరాడతారనమాట. రహస్య శత్రువులని నాశనం చేసేస్తారు. సో ఎవరు? తీక్షణులు. రసాదులు అంటే బంధువులంటే ప్రీతి లేని వాళ్ళు, అతి క్రూరులు, సోమరులు, రహస్యంగా శిక్షించడంలో విషం మొదలైనవి తినిపించడంలో సిద్ధహస్తులు అనమాట. ఎవరు? రసదులు. సో వీళ్ళకి రిలేషన్షిప్స్ మీద ఏ వ్యామోహం ఉండదు. సో చాలా బ్రూటల్గా ఉంటారు. బ్రూటల్గా సో ఏ చేసినా చాలా క్రూయల్గా చేస్తారనమాట. ఎవరు? రసాదులు. సో భిక్షుడి పరివ్రజిక అంటే బ్రాహ్మణ సన్యాసిని ఉన్నత అధికారుల ఇళ్లలో తమకు గల గౌరవం దృష్ట్యా సంచరిస్తూ వారి కార్యకలాపాలను కనిపెడుతూ ఉంటారనమాట. ఎవరు? భిక్షుడి పరివ్రజిక. సో మౌర్య సామ్రాజ్యంలో సో ఇలాంటి సీక్రెట్ ఏజెన్సీని అప్పుడే వీళ్ళు ఎంత చక్కగా పాటించారు కదా. అంటే వీళ్ళకి పెద్ద సామ్రాజ్యం కదా. సో అన్ని వైపులా ఆలోచించి వీళ్ళ సామ్రాజ్యాన్ని బాగా పటిష్టం చేయాలంటే ఇలాంటి ఒక సిస్టమ్ ఉండాల్సిందే కంపల్సరీ. సో అందుకోసం వీళ్ళు ఇన్ని చేశారనుకుంటా. సో తాగుబోతూ తిరుగుబోతూ స్త్రీలను గూఢచారులుగా మౌర్యులు నియమించేవారని స్ట్రాబో రచనలో ఉందన్నమాట. సో అంతేకాకుండా ఈ సీక్రెట్ ఏజెంట్స్లో స్త్రీలు కూడా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎవరంటే తాగుబోతూ తిరుగుబోతూ స్త్రీలు, అంటే వీళ్ళు తిరుగుతూ సంచరిస్తారేమో. సో ఈయన స్ట్రాబో రచనలో చెప్పారు. మౌర్యులు అనేవాళ్ళు ఇలాంటి స్త్రీలను నియమిస్తారనేసి సీక్రెట్ ఏజెంట్స్గా. సో స్త్రీ స్థానం ఎలా ఉండేదంటే మౌర్య సామ్రాజ్యంలో సమాజంలో నాటి స్త్రీలకు గౌరవనీయ స్థానం ఉండేది. వైదిక సాహిత్యం స్త్రీలకు తక్కువ స్థానం ఇచ్చిన బౌద్ధ మతం మాత్రం వారిని సమాజంలో గౌరవనీయ స్థానాన్ని ఇచ్చింది. సో అందుకే బౌద్ధ మతంలో గౌరవ స్థానం ఉంది కాబట్టి మౌర్య సామ్రాజ్యంలో కూడా గౌరవంగానే ఉంటుంది. ఎందుకంటే అశోకుడు బౌద్ధ మతాన్ని పాటించేవాడు. సో అంతేకాకుండా అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించక ముందే ఆయన కొన్ని పద్ధతులు అనేవి మంచిగా పాటించాడనమాట. సో ఎంత చండ అశోకుడైనా స్త్రీల పట్ల రాజ్యం పట్ల కొంచెం ఉదాసీనంగానే బిహేవ్ చేసేవాడు. ఎవరు? అశోకుడు. సో అశోకుడు స్త్రీ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించుటకు ఇదిచ్చక మహామంత్రులను నియమించాడు. సో ఇదిచ్చక మహామంత్రులని నియమించాడనమాట. ఎవరి కోసం? ఈ స్త్రీ సంక్షేమ కార్యకలాపాల కోసం. మెగస్తనీస్ రచనల్లో ఇండికాలో వెలువరించిన అంశాలు ఏంటంటే స్త్రీలు అంగరక్షకులుగా, రాజప్రసాద రక్షకులుగా, గూఢచారులుగా కూడా నియమించబడ్డారంట. సో అంటే ఇక్కడ ఉమెన్స్కి కూడా జాబ్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడ వీళ్ళే అంటే అంగరక్షకులు అంటే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ లాగా అలా అనమాట. సో రాజప్రసాద రక్షకులుగా, అంతేకాకుండా గూఢచారులుగా కూడా స్త్రీలు వర్క్ చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడుంది ఇది అంటే మెగస్తనీస్ రచనల్లో ఇండికాలో ఉన్నదనమాట. సో వితంతు పునర్వివాహాలు జరిగాయంట. విడాకుల అనుమతి కూడా ఉందంట. సో స్త్రీకి ఉన్నతమైన స్థానమే కాదు, సో ఇలాంటివి కూడా వీళ్ళు చేశారంట. సో సమాజంలో బహుభార్యత్వం ఉంది. సతీ సహగమనం వేశ్యావృత్తి కూడా ఉందన్నమాట. సో కన్యాశుల్కంలో భాగంగా 2 గోవులు ఇచ్చేవారనమాట. సో ఆనాటి సమాజంలో 15 మిశ్రమ కులాలు ఉన్నట్లుగా కౌటిల్యుడు చెప్పాడనమాట. కౌటిల్యుడు 15 మిశ్రమ కులాలు ఉన్నాయని చెప్పారు. సో ఈ కులాలనే అంత్యవాసయిన్ అని పిలుస్తారనమాట. సో ఈ 16 మిశ్రమ కులాలు ఉన్నాయని కౌటిల్యుడు చెప్పాడు. సో ఈ కౌటిల్యుడు చెప్పాడు కదా, ఈ 15 మిశ్రమ కులాలనే అంత్యవాసయిన్ అని అంటారనమాట. సో బానిసలు. సో భారతదేశంలో బానిస వ్యవస్థ లేదని పేర్కొన్నది మెగస్తనీస్ ఇండికా గ్రంథం అనమాట. సో మౌర్యుల సామ్రాజ్యంలో బానిస వ్యవస్థ అనేది లేదనేసి మెగస్తనీస్ ఇండికా గ్రంథం చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి కౌటిల్యుని అర్థశాస్త్రం బానిసత్వం గురించి చెప్తుంది అనమాట. సో బానిసత్వం లేదని మెగస్తనీస్ ఇండికా చెప్తే ఈ బానిసత్వం గురించి ఈ కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఉంది. సో బానిసల ఉనికిని గురించి సూచించే పదాన్నే దాస అని అంటారు. సో బానిసల్లో అధిక భాగం ఎవరున్నారంటే శూద్రులే ఉన్నారని ఉందన్నమాట. సో అత్యంత పరిస్థితుల్లో అగ్రవర్గాల వారిని కూడా ఈ పనికి ఉపయోగించుకోవచ్చని తన అర్థశాస్త్రంలో కౌటిల్యుడు తెలిపాడు. సో వీరినే కౌటిల్యుడు అహీతకులు అని అన్నారనమాట. సో అత్యవసర పరిస్థితుల్లో అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎవరు లేనప్పుడు ఇలా ఉన్నత అధికారులుగా వర్క్ చేసే వాళ్ళని కూడా ఈ బానిసలుగా చూసేవాళ్ళు అనమాట. సో అనేసి ఎక్కడుంది? అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చెప్పాడు. సో వీళ్ళనే ఏమంటారంటే అహీతకులు అని పిలుస్తారు. సో మౌర్యుల కాలంలో ఈ కాలం నాటి వెట్టి చాకరీని విష్టి అంటారు. సో ఆర్థిక పరిస్థితులు మౌర్య సామ్రాజ్యంలో ఎలా ఉన్నాయంటే వీళ్ళ ఆర్థిక సంవత్సరం ఆషాఢ మాసంతో ప్రారంభమవుతుందన్నమాట. మౌర్యుల ఆర్థిక సంవత్సరం ఆషాఢ మాసంతో స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళ ఆర్థిక వ్యవస్థకు మూలం ఏంటంటే ఈ గ్రామమే. ఎందుకంటే గ్రామాల నుంచే ఎక్కువగా
అప్పుడు ప్రధాన వృత్తి మెయిన్లీ గ్రామమే, వ్యవసాయమే కదా. అందుకనేసి వీళ్ళకి ఎక్కువ మనీ ఇక్కడి నుంచే వస్తుందన్నమాట. సో అందుకే ఆర్థిక వ్యవస్థకు మూలం గ్రామం అన్నారు. సో ప్రధాన వృత్తి వ్యవసాయం. సో ప్రధాన ఆదాయం కూడా భూమి సెస్సు. సో ప్రధాన వ్యవసాయమే కదా వచ్చేసేది. వీళ్ళు ఈ వ్యవసాయం మీదే వచ్చే భూమి సెస్సు పంటలో 1/4 వంతు ఉంటుంది. అందుకే వీళ్ళకి ఆర్థిక పరంగా వీళ్ళు బాగున్నారు. ఎందుకంటే ఈ వ్యవసాయం ప్రధాన వృత్తి వ్యవసాయమే. ఈ వ్యవసాయం చేసే దాని నుంచే ఈ భూమిలో 1/4 వంతు పన్ను వస్తుంది ఈ గవర్నమెంట్కి వీళ్ళకి. సో వీరి కాలంలో భూములన్నిటికీ అధిపతి ఎవరంటే రాజు అనమాట. సో ఈయన కృష్ణ వ్యవసాయ సాగు భూములు. కృష్ణ అంటే వ్యవసాయ సాగు భూములని, స్థల అంటే మెట్ట భూమి అని, అరిష్ట అంటే బంజరు భూములని, కేడార అంటే పంట భూములు అని, సో వత అంటే చెరుకు పండించే భూములని అంటారనమాట. సో భూములన్నిటికీ అధిపతి ఎవరంటే రాజే. సో వీటిని వసూలు చేయటానికి ఆగ్రనోయ్ అనే అధికారుల్ని ఉండేవాళ్ళు. సో వీళ్ళు ప్రభుత్వ సాగు భూములను సీతక్షేత్రాలు అనేవాళ్ళు అనమాట. సో ఈ పన్నులన్నీ వసూలు చేయడానికి ఆగ్రనోయ్ అనే అధికారులు ఉంటారు. సో ప్రభుత్వ సాగు భూములను ఎవరైతే సాగు చేస్తారో వాటిని సీత క్షేత్రాలు అని పిలిచేవాళ్ళు. సో వ్యవసాయ అభివృద్ధి కోసమే చంద్రగుప్త మౌర్యుడు సుదర్శన తాటకాన్ని నిర్మించాడు కదా. సో ఇక్కడ ఉంది చూడండి, వ్యవసాయ అభివృద్ధికి చెరువులను నిర్మించారు. సో ఉదాహరణకు సుదర్శన తాటకం. సో ఎవరు దీన్ని నిర్మించిందంటే చంద్రగుప్త మౌర్యుడు. పర్యవేక్షకుడు ఎవరు? పుష్యగుప్తుడు. తర్వాత ఒక గ్రీక్ ఇంజనీరింగ్ కూడా దీనికి మరమ్మతులు చేయించాడు. సో అతను ఎవరో కమెంట్ చేయండి. సో వ్యవసాయ అభివృద్ధి కొరకు సుదర్శన తాటకం త్రవ్వించినది మౌర్య చంద్రగుప్తుడు అనమాట. సో పన్నుల ప్రసక్తి గల సో ఈ పన్నుల ప్రస్తావన ఈ గల అశోక శాసనం ఏంటంటే ఈ రుమిందై శాసనం. సో ఈ పన్నుల గురించి ఈ రుమిందై శాసనంలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వర్తకం. వీళ్ళ ట్రేడ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ చూద్దాం. భారతదేశంలో ద్రవ్య ఆర్థిక వ్యవస్థను మొదటగా ప్రారంభించింది ఈ మౌర్యులే అనమాట. సో మౌర్యుల కాలం నాటి వర్తక సంఘాలు ఏంటంటే శ్రేణులు అంటారు. సో ఈ వర్తక వాణిజ్యాలకు సంబంధించిన వ్యవహార పర్యవేక్షకులు ఎవరంటే పాణ్యాధ్యక్షుడు అంటారనమాట. వర్తక సంఘాల నాయకుడు ఎవరంటే జైస్తక అంటారు. సో వీళ్ళ వర్తక సంఘాల నాయకుడు ఎవరంటే జైస్తక. సో మౌర్య సామ్రాజ్యమే వస్తువులను ఉత్పత్తి చేసి వర్తక వ్యాపారాలు చేసేదనమాట. సో మ్యానుఫ్యాక్చర్ వీళ్ళే, ప్రొడక్షన్ అంత సిస్టమ్ వీళ్ళదే అనమాట. సో వీళ్ళే ఉత్పత్తి చేసి వీళ్ళే అమ్ముకునేవాళ్ళు. సో ఈ విధంగా రాజ్యం ఉత్పత్తి చేసిన వస్తువులను రాజు యొక్క అధికారులు అమ్మేవాళ్ళు అనమాట. సో రాజు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని రాజపాణ్య అని పిలుస్తారు. సో వీళ్ళే ఉత్పత్తి చేసి వీళ్ళే అమ్ముతారనమాట. సో అలాంటి వస్తువుల్ని ఏమంటారు? రాజపాణ్య అని పిలుస్తారు. సో ఈ కాలం నాటి వాడుకలో ఉన్న నాణ్యాలు ఏంటంటే విద్దెంక నాణ్యాలు అంటే పంచమార్క నాణ్యాలు అనమాట. సో మౌర్యుల కాలం నాటి ప్రామాణిక నాణ్యం వచ్చేసి ఫణ, కర్షాపన. ప్రామాణిక నాణ్యాలు వచ్చేసి ఫణ, కర్షాపన. సో ఇవన్నీ ఫ్యాక్ట్సే. దీని గురించి మనం ఏవి ఈజీగా నేర్చుకునేకి ఏముండదు. సో రిపీటెడ్గా చదువుతుండడం వల్ల ఇవి తెలుస్తాయి మనకి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నాణ్యాలు ఏంటంటే ఈ ఫణ, కర్షాపన. వాడుకలో ఉన్న నాణ్యాలు ఏంటంటే విద్దంక నాణ్యాలు, వాటిని పంచమార్క నాణ్యాలు అని కూడా అంటారు. సో ఈ ప్రామాణిక నాణ్యాలు ఇవన్నాం కదా. సో సువర్ణ అంటే బంగారు నాణ్యం అని అర్థం. ఈ ఫణ అంటే వెండి నాణ్యం. ఈ కర్షాపన అన్నారు కదా. కర్షాపన అంటే ఇక్కడ ఇవ్వలేదు, కానీ వీళ్ళ ప్రామాణిక నాణ్యాలు అయితే ఫణ, కర్షాపన అని గుర్తుపెట్టుకోండి. ఫణ అంటే వెండి నాణ్యం. సో మస్కిర్ అంటే రాగి నాణ్యం. కాకని అండ్ మషాక అంటే రాగి నాణ్యం. విలువలో చాలా చిన్నదనమాట ఇది, కాకని అండ్ మషాక. కర్షాపన అంటే కమెంట్ చేయండి, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, మీకు తెలిస్తే చెప్పండి. సో వీరి నాణ్యాలపై గల గుర్తులు ఏంటంటే నెమలి ముద్రికలు, అశోక వృక్ష ముద్రికలు, సూర్యుని ముద్రికలు, కొండ, ఏనుగు. సో వీరి నాణ్యాలపై ఇవన్నీ ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు ఎంబ్లమ్స్ తర్వాత ఇలా వేస్తారు కదా, అలాగా వీళ్ళు నెమలి గుర్తులు, అశోక వృక్ష ముద్రికలు, సూర్యుని ముద్రికలు, కొండ, ఏనుగు ఇలా ఉన్నాయన్నమాట నాణ్యాల వెనక సైడు, ముందర సైడు. సో ముద్రాక్ష అంటే ముద్ర అధ్యక్ష అంటే నాణ్యాల ముద్రణాధికారి. సో నాణ్యాలను ముద్రించేవాడు ఎవరు? ముద్ర అధ్యక్ష. సో రూపదర్శక అంటే నాణ్యాలను పరీక్షించేవాడు. సో ఇతను టెస్ట్ చేసేవాడు అనమాట. రూపదర్శక అంటే ఈయన ముద్రించేవాడు, ముద్రాధ్యక్షత. నాణ్యాల ముద్రణాధికారి అని కూడా అంటారు. గనులు. వీళ్ళ గనుల పర్యవేక్షకుడు ఎవరంటే అకారాధ్యక్ష అంటే గనుల పర్యవేక్షకుడు. సో ఇతను గనులను కనుగొనడం, పాత గనులను మళ్ళీ పునరుద్ధరించడం. అంటే ఈ గనులను కనుక్కుంటాడు, మళ్ళీ పాతవి ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ బాగు చేసి వాడేవాళ్ళు అనమాట. సో ఈ కాలంలో లభించిన లోహాలు ఏంటంటే రాగి, బంగారం. సో ఈ కాలంలో లభించిన లోహాలు ఏంటంటే రాగి, బంగారం.
సో నెక్స్ట్ రహదారుల బాధ్యత నిర్వహించే అధికారిని ఆగ్రా నోమోయ్ అంటారు. సో ఆగ్రా నోమోయ్ అంటారు రహదారుల బాధ్యత నిర్వహించే అధికారిని. సో అశోకుని కాలంలో ప్రాచీన భారతదేశంలో వేయబడిన అతి ప్రాచీన రహదారి ఏంటంటే పాటలీపుత్రం నుండి తక్షశిల వరకు. ఇది అతి ప్రాచీన రహదారి అనమాట. పాటలీపుత్రం నుంచి తక్షశిల వరకు. ఇతర రహదారులు ఏంటంటే శ్రావస్తి అయితే ప్రతిష్టానపురం వరకు దక్షిణాపథ రాజబాట అనమాట. శ్రావస్తి నుంచి రాజగృహం వరకు రాజబాటలు పేరు పొందినవి. సో అంటే శ్రావస్తి నుంచి రాజగృహం వరకు రాజబాటలు అనేవి పేరున్నాయంట. ఓడరేవులు వచ్చేసి ఓడలను తయారు చేయవారిని కత్తిమోయి అని పిలిచేవాళ్ళు అనమాట. ఓడల్ని తయారు చేసే వాళ్ళని కత్తిమోయి అని పిలుస్తారు. సో ప్రధాన ఓడరేవు పట్టణాలు వచ్చేసి పశ్చిమ తీరం. సో ప్రధాన రేవు పట్టణాలు వచ్చేసి పశ్చిమ తీరం, బ్రోచ్, సోఫారా. సో ఈ పశ్చిమ తీరం, బ్రోచ్, సోఫారా అనమాట. ఇవి మెయిన్ పోర్ట్స్. పశ్చిమ తీరంలో బోర్జ్, సోపారా. తూర్పు తీరంలో అయితే తామ్రలిప్తి. సో తూర్పు తీరంలో తామ్రలిప్తి. సో ఓడలను తయారు చేసే వాళ్ళని ఏమంటారు? కత్తిమోయి. సో ఇవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇవి చాలా ఫ్యాక్ట్ వర్డ్స్ అనమాట, మనకి అన్నీ గుర్తుండాలి. సో ఇక్కడ నుండి సిలోన్ బర్మాలకు ఎగుమతి చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఇక్కడ ఎవరికి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళంటే ఈ సిలోన్ బర్మాలకు, వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. సిలోన్ బర్మాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో ఎగుమతులు ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసేది ఏవంటే సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, ఏనుగు దంతాలు, నూలు వస్త్రాలు, నెమళ్ళు, చర్మాలు, దుప్పట్లు, దుప్పట్లు అంతే. ఇవి ఇంపోర్ట్స్ అనమాట. చీనాంబరాలు, గాజులు, ఉన్ని వస్త్రాలు ఇంపోర్ట్ చేసుకుంటారు. సో పన్నులు. సో మౌర్యుల కాలంలో పన్నుల మినహాయింపు పొందిన వారు ఎవరంటే ఈ బ్రాహ్మణులు, వికలాంగులు, బాలబాలికలు అనమాట. బాలబాలికలు అంటే పిల్లలు, చిన్నపిల్లలు. సో మౌర్యుల కాలంలో పన్ను మినహాయింపు ఇవ్వబడిన గ్రామాలను ఏమంటే పరహారక. ఎవరు? వీళ్ళకి మాత్రమే పన్ను లేదు. గుర్తుపెట్టుకోండి. పన్ను మినహాయింపు ఉన్నది ఎవరికంటే బ్రాహ్మణులకి, వికలాంగులకి, బాలబాలికలకి. సో పన్ను మినహాయింపు ఉన్న గ్రామాలను ఏమంటారంటే పరహారక అని పిలుస్తారు. సో ఆనాటి పన్నులు ఎలా ఉంటాయంటే బాగా అంటే వస్తు రూపంలో చెల్లించే పన్ను అనమాట. ఇది పంటలో 1/6 వంతు ఉంటుంది. సో వస్తు రూపంలో చెల్లించే పన్నుని బాగా అంటారు. బలి అంటే భూమిపై వేసే సాధారణ పన్ను. పైన వేసే సాధారణ పన్ను బలి. కారా అంటే తోటలపై వేసే పన్ను అనమాట. పిండాకార అంటే కొన్ని గ్రామాలపై కలిపి వేసే పన్ను. హిరణ్యక అంటే ద్రవ్య రూపంలో చెల్లించే పన్ను అనమాట. అటవీ ఫలాలపై వేసే పన్ను అనమాట. సో ద్రవ్య రూపంలో చెల్లించే పన్ను హిరణ్యక అంటారు. సో విష్టి అంటే బలవంతపు పన్ను, రైతులపైన వేస్తారనమాట విష్టి. గుల్మ అంటే సైనికులపై చెల్లించే పన్ను అనమాట. సైనికులకు చెల్లించే పన్ను గుల్మ. సో పరిగా అంటే నియంత్రణ పన్ను. ప్రతీకార అంటే దయతో చెల్లించే పన్నునే ప్రతీకార అంటారు. సుధక అంటే పంటలో 1/6 వంతు. పంటలో 1/6 వంతు సుధక అంటారు. శుల్క అంటే కస్టమ్స్ సుంకం అంటారు. శుల్క. ప్రవేశ్య అంటే దిగుమతి సుంకం అనమాట. వజ్జి అంటే వర్తక లావాదేవీలపై పన్ను. వనవ్యజ అంటే రాజు యొక్క వస్తువులపై విధించే పన్ను అనమాట. వనవ్యజ అంటారు. సేవా భక్తం అంటే రాజు యొక్క గ్రామాల గుండా వెళ్ళినప్పుడు వారికి సహాయం చేయట సేవా భక్తం అనమాట. రాజు సైన్యం గ్రామాల గుండా వెళ్తే వారికి సహాయం చేస్తారనమాట. వాటిని సేవా భక్తం అంటారు. ప్రణయ అంటే ప్రేమతో ఇచ్చే కానుక ప్రణయ అంటారు. సో ఈ పన్నులన్నీ గుర్తుపెట్టుకోండి. మౌర్యుల కాలంలో పన్నులు ఎలా అయినా క్వశ్చన్ రావచ్చు. సో వీటి నుంచి ఇది ఇంపార్టెంట్ టేబుల్. రివిజన్ చేసేటప్పుడు కూడా ఒక 2 టైమ్స్ డైలీ రివిజన్ చేస్తూ ఉంటే మీకు అన్ని వర్డ్స్ గుర్తుంటాయి. సో మౌర్య పన్నుల వ్యవస్థను తెలుపు ప్రధాన సాధనం ఏంటంటే ఈ రుమిందై శాసనం ఎక్కడ ఉందంటే లుంబిని వనంలో ఉంది. సో ఇక్కడ లుంబిని వనంలో ఉన్న రుమిందై శాసనంలో ఈ పన్నుల వ్యవస్థ గురించి ఉందన్నమాట. ఇప్పుడు అశోకుని శాసనాలు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని కొంచెం ఫోకస్డ్గా చూడండి. సో దీంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ రిమైండ్ చేసుకోవాలి, చదువుకోవాలి కూడా. సో అన్నీ గుర్తుపెట్టుకోవడానికి మ్యాథ్స్ ట్రై చేయండి. సో ఫోకస్డ్గా వినండి. అశోకుని శాసనాల భాష ప్రాకృతం. సో అశోకుడు శాసనాల భాష ప్రాకృతం. సో లిపి వచ్చేసి బ్రహ్మలిపి. బ్రహ్మలిపి ఎలా ఉంటుందంటే ఎడమ నుంచి కుడికి ఉంటుంది. సో ఖరోష్టి లిపి వచ్చి కుడి నుంచి ఎడమకు రాస్తారనమాట. ఖరోష్టి లిపి అయితే. సో పాకిస్తాన్ మున్నేరా మరియు షాబంజ్ గిరిలోని శాసనాల్లో మాత్రమే ఈ ఖరోష్టి లిపి ఉంటుంది. సో ఇది పాకిస్తాన్లోని మున్నేరా, షబాజ్ గిరి శాసనాల్లో మాత్రమే ఈ ఖరోష్టి లిపిని వాడారనమాట. ఎవరు? అశోకుడు. సో ఆఫ్ఘనిస్తాన్లోని
కాందాహార్లో కూడా గ్రీక్ మరియు అరబిక్ లిపుల్లో ఉంటుందన్నమాట. సో ఈ ఆఫ్ఘనిస్తాన్లోని కాందాహార్లో గ్రీకు అరబిక్ లిపుల్లో వేశారనమాట శాసనాలు. సో భారతదేశంలో లభించిన అన్ని శాసనాల్లోనూ అశోకుడు బ్రహ్మి లిపిని యూజ్ చేశాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సో ఇతను ఎక్కడ ఏ ప్లేస్లో వేశారో సో వాళ్ళకి రిలేటెడ్ లాంగ్వేజ్ని యూజ్ చేశాడు అనుకుంటా. అందుకనేసి వీళ్ళకి పాకిస్తాన్ మున్నేరా షబాజ్గిరిలో ఖరోష్టి లిపిని వాడారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లోని కాందాహార్లో గ్రీక్ మరియు అరబిక్ లిపులను వాడారన్నమాట. సో భారతదేశంలో లభించిన అన్ని శాసనాల్లో అశోకుడు బ్రహ్మలిపిని వాడాడు. అంటే మన సైడ్ అంటే భారతదేశంలో ఈ బ్రహ్మలిపిని ఫాలో అయ్యారు కాబట్టి సో అశోకుడు బ్రహ్మలిపిలోని శాసనాలు వేసేవాళ్ళు అనమాట. సో ఖరోష్టి లిపిలోని శాసనాలను చదివినది ఎవరంటే కెప్టెన్ నొర్రిస్ అనే వ్యక్తి ఈ ఖరోష్టి లిపిలోని శాసనాలను చదివిందనమాట. అశోకుని శాసనాలు మొదటగా చదివింది ఎవరంటే జేమ్స్ ప్రిన్సెస్ అశోకుని శాసనాలు మొదటగా చదివింది. సో వీటిని 1837లో జేమ్స్ ప్రిన్సెస్ కనుగొన్నాడు. సో ఎవరు కనుగొన్నారంటే జేమ్స్ ప్రిన్సెస్ కనుగొన్నారు. సో మొదటగా చదివింది కూడా ఈయనే, జేమ్స్ ప్రిన్సెస్. అశోకుని శాసనాల్లో అశోకుని పేరు ఇలా ఉందన్నమాట, దేవానాం ప్రియ, దేవతలకు ఇష్టమైన వాడనేసి దేవానాం ప్రియదర్శి అంటే చక్కని రూపం గలవాడు అని అర్థం. సో ఇవి మనకి టైటిల్స్, అశోకుని టైటిల్స్ అనుకున్నాం కదా. సో ఇవి వచ్చేసి ఈయన శాసనాల్లో ఉన్నాయన్నమాట, దేవానాం ప్రియదర్శి. సో అశోకుని శాసనాలన్నింటిలోనూ అతని బిరుదులైన దేవానాం ప్రియ మరియు ప్రియదర్శి అని కనిపిస్తే కేవలం 4 చోట్ల దొరికిన శాసనాలు మాత్రమే అశోక మహారాజా అని కనిపిస్తుంది. సో ఈయన బిరుదులు దేవానాం ప్రియ మరియు ప్రియదర్శిని అని కనిపిస్తే ఓన్లీ అశోకుడు మహారాజా అనేసి ఉన్నది మాత్రం ఈ 4 చోట్ల మాత్రమే దొరికిందంట. అవేంటంటే ఆ ప్లేసెస్ నిత్తూరు కర్ణాటక, ఉడెగోలం కర్ణాటక, మస్కీ కర్ణాటక, గుజ్జర మధ్యప్రదేశ్, వీటిలో మాత్రమే అశోక మహారాజా అని ఉందన్నమాట. అశోకుని ధర్మం సిద్ధపుర ఎర్రగుడి శాసనాల్లో పేర్కొనబడింది. అశోకుడి ధర్మం గురించి. సో శాసనాల్లో అశోకుడు పేర్కొన్న ఈజిప్టు రాజు ఎవరంటే టాలమీ III అనమాట. శిలా శాసనాల్లో పేర్కొనబడిన అశోకుని భార్య ఎవరంటే కరువాకి శిలాశాసనాలో ఈయన గురించి ఉందన్నమాట. సో అశోకుని స్తంభ శాసనాల మీద ఎక్కువగా కనిపించే జంతువు సింహం అనమాట. సో ఆబ్వియస్లీ సింహమే, మన నేషనల్ ఎంబ్లం కూడా ఇప్పుడు సింహమే ఉంది. సో ఇది చూడండి, సింహం. సో అశోకుని బౌద్ధ మత స్వీకారం గురించి తెలియజేసే శాసనం ఏంటంటే బబ్రు శిలాశాసనం. సో ఇది మనకి తెలుసు, అశోకుడు బౌద్ధ మతం స్వీకరించారు కదా. సో ఆ స్వీకరించాడు అని చెప్పే శాసనం ఏంటంటే ఈ బబ్రు శిలాశాసనం ఇప్పటికీ గుర్తుండాలి, ఎందుకంటే చాలాసార్లు రిపీట్ అయింది. సో ఈ స్తంభాల కొరకు ఎర్రటి ఇసుక రాతిని ఉపయోగించేవాళ్ళు అనమాట. సో ఈ స్తంభాల కోసం ఎర్రటి ఇసుక రాయిని ఉపయోగించేవాళ్ళు. ఈ రాతిని మథురా చునార్ నుంచి తెప్పించారనమాట. తెప్పించారు ఈ స్తంభాలకి ఎర్రటి ఇసుక రాయిని యూజ్ చేశారనమాట. సో కాందాహార్ శాసనం ఇది 2 భాషల్లో చెక్కబడింది. ఏంటంటే గ్రీకు, అరమిక్ భాషలో కాందాహార్ శాసనం చెక్కబడింది అనమాట. అశోకుని స్తంభ శాసనాలు అన్ని దొరికిన ప్రదేశం ఈ చునార్ పర్వతం బీహార్లో ఉంది. సో ఇక్కడ స్తంభ శాసనాలు అన్నీ దొరికాయి అనమాట. సో జహాంగీర్ న్యూఢిల్లీ తరలించిన అశోక స్తంభ శాసనం కౌశాంబి స్తంభ శాసనం అనమాట. సో ఈ జహాంగీరు న్యూఢిల్లీ తరలించిన అశోక స్తంభ శాసనం ఏంటంటే ఈ కౌశాంబి స్తంభ శాసనం అనమాట. అశోకుని శాసన సరిహద్దులు ఏంటంటే సో ఉత్తరాగ్ర శాసనం వచ్చేసి షాబాజ్గిరి, సో దక్షిణ శాసనం వచ్చేసి బ్రహ్మగిరి సిద్ధపుర కర్ణాటక అనమాట. సో తూర్పున అయితే మహాస్థాన బంగ్లాదేశ్. సో కాందాహార్ అయితే ఇరాన్ సరిహద్దు. సో కాందాహార్ అయితే ఇరాన్ సరిహద్దు అనమాట. సో ఈ గుర్తుపెట్టుకోవాలి. సో నార్త్ సైడ్ షాబాజ్గిరి, సౌత్ సైడ్ అయితే బ్రహ్మగిరి సిద్ధపుర కర్ణాటకలో ఉన్నాయి ఇవి. తూర్పు సైడ్ అయితే మహాస్థాన బంగ్లాదేశ్ సైడ్. సో మన తూర్పున బంగ్లాదేశ్ ఉంది. సో ఈ కాందాహార్ ఇరాన్ సరిహద్దు. సో పశ్చిమాగ్ర శాసనం అనమాట ఈ కాందాహార్ ఇరాన్. సో ఈ శాసనాలు ఏ దిక్కులో ఉన్నా కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఉత్తరాగ్ర శాసనం షాబాజ్గిరి. సో ఈ ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అశోకుని శాసనాల ప్రత్యేకతలు. సో ఈయన శాసనాలు దాని యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం. షాబాజ్గిరి మున్నేరా పాకిస్తాన్లో ఉంది. సో వాయువ్య సరిహద్దుల గురించి తెలుపుతుంది అనమాట. ఇది ఖరోష్టి లిపిలో ఉంది. ఏది షాబాజ్గిరి మున్నేరా ఈ శాసనాలు. సోఫారా మహారాష్ట్రలో ఉందన్నమాట. ఇది ఖరోష్టి లిపిలోనే ఉంది. సో మహారాష్ట్రలో ఉన్న ఖరోష్టి లిపిలో ఉందన్నమాట. ఇది సోఫారా. గిన్నార్ గుజరాత్లో ఉంది. పశ్చిమ సరిహద్దుల గురించి చెప్తుంది. గిన్నార్ గుజరాత్ అనమాట. సో కాందాహార్ శాసనం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. గ్రీక్ అరమిక్ భాషలో గల ద్విభాషా శాసనం ఆఫ్ఘనిస్తాన్లోని కాందాహార్లో గలదనమాట. సో ఇది ఆటవికుల గురించి చెప్తాను.
ఆటవికుల గురించి చెప్తుంది. ఏదంటే కాందాహార్ శాసనం. సో జౌగాడ శాసనాలు. సో ఏంటంటే ఇది ఉదాత్త రాజ ధర్మ స్వరూపం, ప్రజలందరూ నా కన్నబిడ్డలు అని ప్రకటించాడు. ఈ యుద్ధం పట్ల వ్యతిరేకతను చూపించాడు. సో ఎవరు? అశోకుడు. సో జౌగాడ శాసనాలు. సో మస్కీ శాసనం మైసూర్ సమీపంలో ఉందన్నమాట. అశోకునికి పేరు గల మొదటి శాసనం అనమాట. సో ఏంది అంటే ఇది మస్కీ శాసనం. ఈ అశోకుని పేరు గల మొదటి శాసనం మస్కీ శాసనం దక్షిణ సరిహద్దుల గురించి చెప్తుంది అనమాట. ఇది మస్కీ శాసనం ఎక్కడ ఉందంటే ఇది మైసూర్ సమీపంలో ఉంది. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ అశోకుని పేరు ఉన్న శాసనం ఏంటంటే మస్కీ శాసనం. బబ్రు లేదా భైరత్ శాసనం. భైరత్ పట్టణం జైపూర్లో ఉందన్నమాట. జైపూర్ సమీపంలో బబ్రు కొండలో లభించిందనమాట. సో దీన్ని కలకత్తాకు కన్నింగ్హామ్ తరలించాడనమాట. కలకత్తాకు తరలించాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అశోకుడు సురుమిందై శాసనం. సో ఈ బబ్రు శాసనంలోనే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు ఉందన్నమాట. జస్ట్ 1 minute. సో రుమిందై శాసనం నేపాల్లో కలదు. సో ఈశాన్య సరిహద్దును తెలుపుతుందన్నమాట. సో అశోకుడు 20వ రాజ్య సంవత్సరం లుంబినిని సందర్శించాడని, సో బౌద్ధ ఋషం ఉన్న ప్రాంతాన్ని బౌద్ధగయగా మార్చాడని, లుంబిని ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాడని, సో లుంబిని ప్రజలపై 1/8 వంతు పన్నులు వసూలు చేశాడని ఈ శాసనంలో ఉందన్నమాట. ఏ శాసనం? రుమిందై శాసనం. సో పన్నుల గురించి చెప్పే శాసనం కూడా రుమిందై శాసనం అన్నాం కదా. సో అందుకే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, లుంబిని ప్రజలపై 1/8 వంతు పన్ను వసూలు చేశాడు. సో అంతేకాకుండా ఇది పర్యాటక ప్రాంతంగా కూడా మార్చారు. సో బోధి వృక్షం ఉన్న ప్రాంతాన్ని బుద్ధగయగా మార్చారు. సో అశోకుడు 20వ రాజ్య సంవత్సరంలో ఈ లుంబినిని దర్శించాడనమాట. సో ఈ లుంబిని మొత్తం ఈ రుమిందై శాసనంలో ఉందనేది గుర్తుపెట్టుకోండి. సో నేపాల్లో కలది. ఈశాన్య సరిహద్దును తెలుపుతుందన్నమాట. ఇది ఇంపార్టెంట్, రుమిందై శాసనం. సో అలహాబాద్ శాసనం అశోకుని కౌశాంబిలో వేయించాడనమాట. అశోకుడు కౌశాంబిలో వేయించాడు. ఏది? అలహాబాద్ శాసనం. సో ఈ శాసనంలో ఇతని భార్య కారువాకి కుమారుడు తివర్ల గురించి ఉందన్నమాట. కారువాకి తివర్ల గురించి అలహాబాద్ శాసనంలో ఉంది. సో రుమిందై నిగ్లీవ శాసనాలు వచ్చేసి అశోకుని బుద్ధుని ఎడలగల విశ్వాసం గౌరవం గురించి చెప్తుంది. రుమిందై నిగ్లీవ శాసనాలు. సో తరై శాసనం వచ్చేసి అశోకునికి బౌద్ధం పట్ల గల గౌరవ ప్రవర్తులను గురించి చాటుతుంది. ఏదంటే తరై శాసనం. సో మహాస్థాన శాసనాలు కరువు సమయాల్లో తీసుకునే చర్యల గురించి తీసుకునే శాసనం ఏదంటే మహాస్థాన శాసనం. సో సోఫారా శాసనం లౌకిక తత్వం గురించి చెప్పే శాసనాన్ని సోఫారా శాసనం అంటారు. ఎర్రగుడి శాసనం. సో ఈ శాసనం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉందన్నమాట. ఎర్రగుడి శాసనం. ఈ శాసనం సర్పలేఖనంలో కలదన్నమాట. సో ఎర్రగుడి శాసనం సర్పలేఖనంలో ఉంది. ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. సో ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే మనం ఇప్పుడు ఏపీ రిలేటెడే చదువుతున్నాం కాబట్టి ఏపీకి రిలేటెడే ఉంటుంది మనకి వచ్చే క్వశ్చన్స్ కూడా. సో మేబీ ఇది వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేర్చుకోండి. ఎర్రగుడి శాసనం అంటే ఈ శాసనంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉందన్నమాట. ఈ శాసనాన్ని సర్పలేఖనంలో ఉంది. ఇది సర్పలేఖనంలో కలదు అనేది గుర్తుపెట్టుకోండి. సో రాజుల మందగిరి శాసనం తల్లిదండ్రులు పెద్దలను గౌరవించాలని, సాటి మానవుల పట్ల దయా సత్యం పలకాలని, శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతన ప్రేరేపించడం గురువుల బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో లభించిన పెద్దరాతి శాసనం ఈ రాజుల మందగిరి శాసనం. సో ఇది కూడా ఆంధ్రాకి రిలేటెడే. సో ఈ 2 శాసనాలు కొంచెం ఫోకస్ చేయండి. సో తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలని, సాటి మానవుల పట్ల దయా సత్యం ఉండాలని, శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతన అనేది ప్రేరేపించాలని, గురువుల బాధ్యత ఉండాలనేసి ఈ రాజుల మందగిరి శాసనంలో ఉందన్నమాట. సాగర స్తంభ శాసనం వచ్చేసి కొనకమాన బౌద్ధ స్తూపాన్ని రెట్టింపు చేశాడనమాట. ఈ కొనకమున బౌద్ధ స్తూపాన్ని రెట్టింపు చేశాడు. సాగర స్తంభ శాసనం. సో పండితులు అశోకుని శాసనాలను 3 రకాలుగా వర్గీకరించారనమాట. అవేంటంటే గుహాలయ శాసనాలు. అశోకుని గుహాలయ శాసనాలు గయా సమీపంలో ఉన్న బరాబర్ అనే ప్రాంతంలో లభించిందనమాట. అశోకుని గుహాలయ శాసనాలు. సో ఆల్రెడీ మనం చదివాం గుహాలయ శాసనాలు. సారీ, ఇది బరాబర్ అనేది చదివాం అనుకుంటా. ఆ పేరేంటి గుర్తు రాలే. బరాబర్ అనేది దాని శాసనం కూడా బరాబర్ అని ఏదో, సారీ అది నేను మరీ చెప్తా. సో గుహాలయ శాసనాలు అశోకుడి గుహాలయ శాసనాలు గయా సమీపంలో బరాబర్ అనే ప్రాంతంలో లభించాయన్నమాట. ఈ శాసనం ప్రకారం అశోకుడు బరాబర్లో 4 గుహలు నిర్మించాలని, అజీవికులకు దానం చేశాడని ఉందన్నమాట. సో ఇలా దానం చేసింది ఎవరికంటే సుధామ, లోమస ఋషి,
కర్ణ చౌపార గోపిత, సుధామ లోమస ఋషి, కర్ణ చౌపార గోపిక. సో వీళ్ళకి దానం చేశారనమాట. సో ఎవరు వీళ్ళంటే ఆ జీవికులు. సో ఇది భారతదేశంలో నిర్మించబడిన తొలి గుహాలయం. సో ఈ తొలి గుహాలయం. సో అశోకుని శాసనాలు 3 రకాలుగా వర్గీకరించబడ్డాయి అన్నాం కదా. అవి వచ్చేసి గుహాలయ శాసనాలు, స్తంభ శాసనాలు, ఇంకొకటి శిలా శాసనాలు అనమాట. సో వీటిలో ఈ గుహాలయాల్లో ఆ జీవులకు దానం చేశారు. సో ఏవంటే ఈ బరాబర్ 4 గుహలను నిర్మించి అశోకుడు దానం చేశాడనమాట. ఇవే భారతదేశంలో నిర్మించిన తొలి గుహాలయాలు కూడా. సో స్తంభ శాసనాలు. సో అశోకుడు భారీ కొండరాళ్లను గుండ్రని స్తంభాలుగా తొలిచి వాటిని నగరాల మధ్యలో ఏర్పాటు చేసి వాటిపైన శాసనాలు చెక్కాడనమాట, స్తంభ శాసనాలు. సో అశోకుని స్తంభ శాసనాలు ఎక్కడ ఉన్నాయంటే బీహార్, రాంపూర్వ, లౌరియా, నందన్గర్, లౌరియా, అరరాజ్, ఇవి బీహార్లో స్తంభ శాసనాలు. ఉత్తరప్రదేశ్లో అయితే అలహాబాద్, కౌశాంబి, రుమిందై, లుంబినిలో అనమాట. ఢిల్లీలో అయితే మీరట్, టోప్రా ఈ ఢిల్లీలో అనమాట. ఇవి స్తంభ శాసనాలు. సో అశోకుని అలహాబాద్లో వేసిన స్తంభ శాసనంపై సముద్రగుప్తుడు మరియు మొఘల్ చక్రవర్తి జహంగీర్లు తమ శాసనాలను చెక్కించాడు అనమాట. అశోకుడు అలహాబాద్లో వేసిన స్తంభ శాసనంపైనే ఈ సముద్రగుప్తుడు మరియు మొఘల్ చక్రవర్తి జహంగీర్ తమ శాసనాలను చెక్కించాడనమాట. సో అశోకుడు మీరట్ ఉత్తరప్రదేశ్ మరియు తోప్రా హర్యానాలో వేసిన స్తంభ శాసనాలను 14వ శతాబ్దంలో సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తరలించాడనేసి ఉందన్నమాట. ఎక్కడ ఈ హర్యానాలో వేసిన స్తంభ శాసనంలో. రుమిందై, బుద్ధుని జన్మస్థలమైన లుంబిని వనం. రుమిందై. సో ఇది రుమిందై స్తంభ శాసనాల్లో అశోకుడు లుంబిని వాసులకు పన్ను రాయితీ కల్పించినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. సో మౌర్యుల పన్నుల వ్యవస్థను తెలుసుకోవడానికి ఈ శాసనం ఉపయోగపడుతుంది అనమాట. సో ఇంతకుముందు పన్నులు చదివేటప్పుడు 1/6 వంతు పన్ను లుంబిని వాసులపైన ఉండేది కదా. సో దానికి రాయితీ ఇచ్చాడనమాట ఎవరు, ఈ అశోకుడు. ఎందుకంటే బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత ఇది పన్ను రాయితీ ఇచ్చింది, కానీ ఇంతకుముందు పన్ను వసూలు చేసేవాళ్ళు. సో శిలాశాసనాలు అశోకుడు 14 శిలాశాసనాల్లో ప్రజలకు వివిధ ఆజ్ఞలు జారీ చేశాడని ఉందన్నమాట. సో ఈ 14 శిలాశాసనాలు కూడా ఇంపార్టెంటే. మనం ఈ 14 శిలాశాసనాలన్నీ చూద్దాం. సో నెక్స్ట్ ఈ శిలాశాసనాల్లో అశోకుని పాలన, నైతిక వ్యవస్థ, ధర్మ సూత్రాల గురించి ఉంటుందన్నమాట. మెయిన్లీ 14 శిలాశాసనాల్లో అతి ముఖ్యమైనది 13వ శిలాశాసనం అనమాట. సో ఈ 14 శిలాశాసనాల్లో అతి ముఖ్యమైనది 13వ శిలాశాసనం. ఎందుకంటే ఇందులో కళింగ యుద్ధం, అశోకుడి సమకాలీన రాజుల గురించి ఉందన్నమాట. అందుకే ఈ శిలాశాసనాలు స్పెషల్ ఏంటంటే ఈ 13వ శిలాశాసనం. సో ఇప్పుడు 1 నుంచి మనం 14 శిలాశాసనాల గురించి చూద్దాం. సో ఇవన్నీ ఇంపార్టెంటే. సో అన్నీ చదవాల్సిందే, అన్నీ నేర్చుకోవాల్సిందే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో 1వ శిలాశాసనం. పూర్వం తన వంటశాలలో వందల వేల సంఖ్యలో జంతువులను చంపే విధానానికి స్వస్తి పలికి కేవలం 3 జీవాలకు మాత్రమే పరిమితమైందని, భవిష్యత్తులో ఆ మాత్రం జీవహింస కూడా ఉండదని అశోకుడు ప్రకటించాడు. జీవహింస చేయరాదని. సో 1వ శిలాశాసనంలో ఇలా ఉందన్నమాట. సో వీళ్ళైతే ఇంతకు ముందు జంతువులను చంపి వండి తినేవాళ్ళు అనమాట. కానీ ఇతను ఎప్పుడైతే బౌద్ధ మతం ఆచరించాడో అప్పుడు దాని తర్వాత జీవహింస చేయరాదని. సో ఈయనలో చాలా చేంజెస్ వచ్చాయి కదా. సో అందుకే ఈయన వంటలో ఈ 3 జీవాలకు మాత్రమే గురించి చంపారని ఉందన్నమాట. సో ఇది భవిష్యత్తులో ఇంకా ఫ్యూచర్లో ఇది చంపకుండా తీసుకునే బాధ్యత ఈయన తీసుకున్నాడు. సో జీవహింస చేయరాదని చెప్పారనమాట. ఏది 1వ శిలాశాసనంలో. 2వ శిలాశాసనంలో ఏముందంటే ప్రజా సంక్షేమ చర్యల గురించి ఉంది. సో రహదారులు, చెరువుల నిర్మాణం, సో ఇలా వీటి గురించి 2వ శిలాశాసనంలో ఉందన్నమాట. మానవులకు కాకుండా జంతువులకు కూడా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఈ 2వ శిలాశాసనంలో ఉంది. సో మనుషులకే కాదు అనిమల్స్ కూడా ఒక హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ 2వ శిలాశాసనం, అది గుర్తుపెట్టుకోండి. సో 3వ శిలాశాసనం బ్రాహ్మణులకు శ్రమణులను గౌరవించాలనేసి ఇక్కడ 3వ శిలాశాసనంలో ఉంది. 4వ శిలాశాసనం అహింస గురించి చెప్తుందన్నమాట. అంటే బేరిఘోషను వీడి ధర్మఘోషను చేపట్టాలనేసి 4వ శిలాశాసనంలో ఉందన్నమాట. 5వ శిలాశాసనం బానిసలను, యుద్ధ ఖైదీలను మానవ దృక్పథంతో చూడాలని పేర్కొంటుందన్నమాట. ఇది 5వ శిలాశాసనం. సో ఈ శిలాశాసనం అశోకుని సోదరుల గురించి చెప్తుందన్నమాట. అశోకుడి సోదరుల గురించి చెప్తుంది ఈ 5వ శిలాశాసనం. ప్రతి సంవత్సరం తన పట్టాభిషేకం రోజున ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని చెప్పారనమాట. ఎందులో ఉందంటే ఇది 5వ శిలాశాసనంలో ఉంది. బానిసలకు, యుద్ధ ఖైదీలకు మానవ దృక్పథంతో చూడాలనేసి. అంతేకాకుండా ఈయన సోదరుల గురించి కూడా 5వ శిలాశాసనంలో ఉంది. సో ఈయన పట్టాభిషేకం చేసుకునే టైంలో ఖైదీలకు క్షమాభిక్ష పెట్టేవారు అనేసి కూడా ఈ 5వ శిలాశాసనంలోనే ఉంది. సో ఇది ఇంపార్టెంట్. సో 6వ శిలాశాసనం సమర్థవంతమైన పాలన గురించి చెప్తుందన్నమాట. ఈ శాసనంలో ప్రజలందరూ నా బిడ్డలని పేర్కొన్నాడు. ఏది 6వ శిలాశాసనంలో.
సో నెక్స్ట్ 7వ శిలాశాసనం. సో ఇతను మతాల పట్ల సహనాన్ని, గౌరవాన్ని కలిగి ఉన్నాడనమాట. ఇప్పుడు 7వ శిలాశాసనంలో. 8వ శిలాశాసనంలో వేట, విహారయాత్రలకు బదులు ధర్మయాత్రలకు వెళ్తానని ఈ ఇందులో పేర్కొన్నాడు. సో 8వ శిలాశాసనంలో ఈ వేట, విహారయాత్రలకు బదులుగా ధర్మయాత్రలకు వెళ్తానని చెప్పాడనమాట 8వ శిలాశాసనం. ఈ 9వ శిలాశాసనంలో ఈ శాసనంలో వైదిక కృతువులను వదిలి అశోక ధర్మంలో చేరండి అని పేర్కొన్నాడనమాట. యజ్ఞ యాగాదులు వీడి తమ దమ్మను అందరూ పాటించాలని సూచించాడు. సో ఈయన వైదిక కృతులను ఇచ్చిపెట్టేసి అశోకుడి ధర్మం ఉంది కదా దాంట్లో చేరండి అనేసి శిలాశాసనంలో ఉందన్నమాట. యజ్ఞ యాగాదుల కంటే ఈ దమ్మను అందరూ పాటించాలనేసి చెప్పాడనమాట. ఇక్కడ 9వ శిలాశాసనంలో. సో 10వ శిలాశాసనంలో అశోకుని దమ్మ గురించి వివరించారనమాట. సో దమ్మ అంటే ఏంటో ఇందులో ఉంటుంది 10వ శిలాశాసనంలో. దమ్మ అంటే చెడు నుంచి విముక్తి అని పేర్కొన్నాడు ఇక్కడ 10వ శిలాశాసనం. సో 11వ శిలాశాసనం దమ్మ తీసుకుంటే ఈ జన్మలోనే కాదు పునర్జన్మలో కూడా లబ్ధి జరుగును అని తెలుపుతుందనమాట. ఈ దమ్మ గురించి వివరించారు. సో దమ్మ గురించి ఏ ఏ శాసనాల్లో ఉందంటే ఈ 10వ శిలాశాసనం 11వ శిలాశాసనంలో ఉంది. సో అంతేకాకుండా 9లో కూడా ఉందన్నమాట. 9, 10, 11 ఈ దమ్మ గురించి రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ యజ్ఞ యాగాదులను వీడి దమ్మలో చేరాలా అనేసి చెప్పేది 9వ శాసనం. సో ఈ ధర్మ గురించి అంటే దమ్మ అంటే ఏంటో చెప్పేది 10వ శిలాశాసనం. 11వ శిలాశాసనంలో దమ్మ తీసుకోవడమే కాదు, ఇది ఈ జన్మలోనే కాదు పునర్జన్మలో కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పే శాసనం ఈ 11వ శిలాశాసనం అనమాట. సో ఇది తీసుకుంటే ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా మీకు ఒక బెనిఫిట్ ఉంటుందని చెప్పారనమాట ఈ 11వ శిలాశాసనంలో. 12వ శిలాశాసనంలో వివిధ మత శాఖల మరియు అన్ని మతాలను గౌరవించాలని చెప్పారనమాట 12వ శిలాశాసనంలో. సో 13వ శిలాశాసనం దీనికి మరొక పేరు జోగాడ శాసనం. ఒరిస్సాలో ఉందన్నమాట జోగాడ శాసనం. సో 13వ శాసనాన్ని సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని శిలాశాసనాల్లో ఇవి 13వ శిలాశాసనమే కదా స్పెషల్. సో అందుకే ఇది నేర్చుకోవాలి. దీనికి మరొక పేరు ఏంటంటే జోగాడ శాసనం ఒరిస్సా. ఎందుకంటే కళింగ యుద్ధం అక్కడే కదా జరిగింది, అందుకని ఆ పేరు వచ్చింది. కళింగ యుద్ధం గురించి చెప్తుంది ఏది 13వ శిలాశాసనం. సో దమ్మ ఘోష మోగించినట్లు తెలుపుతుంది. సో ఇది వేరే ఘోషను వదిలిపెట్టి దమ్మ ఘోషను పాటించాడు కదా అశోకుడు, అందుకనేసి దీని గురించి ఉందన్నమాట. చూడండి వేరే ఘోష స్థానంలో దమ్మ ఘోషను మోగిస్తారు. సో సరిహద్దుల రాజ్యాల గురించి సామంతుల గురించి తెలుపుతుంది అనమాట. శాతవాహనులు ఆంధ్ర భృత్యులని చెప్పే శాసనం ఈ 13వ శిలాశాసనం. సో ఇది మనకి ఏపీ హిస్టరీలో వస్తుంది. సో అప్పుడు కూడా ఈ 13వ శిలాశాసనం అనేది ఇంపార్టెంట్. అశోకుడు వేయించిన 13వ శిలాశాసనం. సో ఆంధ్రుల గురించి ప్రస్తావించబడిన మొదటి శాసనం కూడా ఇదే అనమాట. సో ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొదటి శాసనం ఏంటంటే ఈ 13వ శిలాశాసనమే. సో ప్రజలందరూ నా బిడ్డలే అని తెలిపే శాసనం ఈ 13వ శిలాశాసనం. ఇంతకుముందు కూడా 6వ శిలాశాసనంలో వచ్చింది మనకి నా ప్రజలందరూ నాకు కన్న బిడ్డలే అని. సో ఇది గమనించండి. సో ఈ శాసనంలో పేర్కొనబడిన అశోకుని సమకాలికులు ఎవరంటే ఈ సమకాలీన రాజులు అంటే కాంటెంపరీ రూలర్స్ అనమాట వీళ్ళు. మసిడోనియా రాజు యాంటిగోనస్ గొనాటస్ అంతింకిని రాజు అనమాట ఆయన. ఎపిరస్ ప్రస్తుత గ్రీసు అలెగ్జాండర్ అలికసుత్ర. సో సిరియా రాజు యాంటియోకస్ థియోస్ సెల్యూకస్ నికేటర్ మనవడు అనమాట ఇతను. ఎవరు యాంటియోకస్ థియోస్ సిరియా రాజు అనమాట అతను. సిరియా ప్రస్తుత లిబియా వచ్చేసి మగాస్ అనమాట. సో సిరియాన్ అంటే ప్రస్తుత లిబియా అనమాట, ప్రజెంట్ లిబియా అనమాట ఇది సిరియా. సో ఈజిప్ట్ రాజు ఎవరంటే తురమయ టాలమీ ఫిలడెల్పస్. సో ఎవరు తురయామ అంటే. శ్రీలంక రాజు ఎవరంటే తిస్సా అనమాట. శ్రీలంక రాజు తిస్సా. సో వీరి వద్దకు అశోకుడు ధర్మ ప్రచారం కోసం తన ప్రచారంలకు పంపాడనమాట. సో వీరి వద్దకి అశోకుడు ధర్మ ప్రచారం కోసం పంపాడు. సో 14వ శిలాశాసనం పరిపాలన మరియు ధర్మ సూత్రాల గురించి తెలుపుతుంది అనమాట. 14వ శిలాశాసనం సో పరిపాలన ధర్మ సూత్రాల గురించి చెప్పేది. శాసనాలు శిలలపై లిఖించాలని ఆదేశించాడు అని కూడా 14వ శిలాశాసనంలో ఉందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. పరిపాలన మరియు ధర్మ సూత్రాల గురించి చెప్తుంది. సో అంతేకాకుండా శిలలపై లిఖించాడని కూడా చెప్పేది. ఈ పైన తెలిపిన శాసనాలన్నీ శిలలపై లిఖించమని చెప్పే శాసనం ఏంటంటే 14వ శిలాశాసనం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రయాణికులు సదుపాయార్థం ప్రతి 9 మైళ్ళకు ఒకసారి ఒక బావిని త్రవ్వించినట్లు, అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపులా నీడనిచ్చే చెట్లను నాటారనమాట. ఎవరు చిన్నప్పుడు చదివాం కదా అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను అని. సో అలా ఈయన ప్రయాణికులు అంటే సో వీళ్ళు ప్రయాణించేటప్పుడు వీళ్ళకి వాటర్ రిసోర్సెస్ నీడనిచ్చే చెట్లని రోడ్డుకి ఇరువైపులా నాటారనమాట. సో ఇలా నాటించినట్లు ఈయన శాసనాల్లో పేర్కొన్నారు. సో అశోకుడి శాసనాలు జైనులను నిర్గాంధ్రులుగా ప్రస్తావించినారనమాట.
సో అశోకుని శాసనాల్లో నిర్గాంధులు అంటే ప్రపంచిక సంబంధాలు లేని వారని అర్థం. సో ఈ ప్రపంచిక సంబంధాలు లేని వారని అర్థం నిగ్రాంధులు అంటే. సో నెక్స్ట్ మౌర్యుల కాలంలో మత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. సో మౌర్యుల పరిపాలన కాలంలో ఆచరించిన మతాలు ఏంటంటే మౌర్య చంద్రగుప్తుడు జైన మతం, అదే చంద్రగుప్త మౌర్యుడు ఆర్ మౌర్య చంద్రగుప్తుడు, ఎయిదర్ నేమ్స్ అన్ని రెండో సేమే అనమాట. అశోకుడు బౌద్ధ మతం, అది మనకి తెలుసు. బిందుసారుడు అజీవిక మతం. సంప్రతి జైన మతం. సో జైన మతం స్వీకరించింది ఈ చంద్రగుప్త మౌర్యుడు. సో ఈయన మనవాడు అనమాట సంప్రతి. సో నేను స్టార్టింగ్ పార్ట్ 1లో సంప్రతి గురించి మీకు ఏమని చెప్పా, ఈ చంద్రగుప్త మౌర్యుని మనవడని చెప్పా కదా. సో అశోకుని మనవడు కూడా ఈయన. నేను కొడుకు అని చెప్పాను, మనవడని చెప్పాను, నాకు గుర్తుకు లేదు, కానీ అశోకుని మనవడు అనమాట. సో ఈ సంప్రతి రీసెంట్ కరెంట్ అఫైర్స్లో కూడా ఉందన్నమాట. గుజరాత్లో మోదీ సంప్రతి సామ్రాట్ మ్యూజియంని కూబా, గుజరాత్లో గాంధీనగర్ అనమాట. సో అక్కడ ఇనాగ్రేట్ చేశారనమాట మోదీ గారు. అది గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో నూతన మతాలు ఆవిర్భవించినప్పటికీ హిందూ దేవతలు పూజించబడ్డారు. సో నూతన అంటే ఈ జైన మతం, బౌద్ధ మతం, ఇవన్నీ ఏపన్నా కూడా హిందూ దేవతలను అయితే వీళ్ళు వదిలిపెట్టలేదు, పూజించారనమాట. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు మొదటగా శివుని పూజించేవాళ్ళు. సో వీళ్ళు ఫస్ట్ అంటే ఈ బౌద్ధ మతం, జైన మతం ఆచరించక ముందు వీళ్ళు శివుడిని పూజించేవాళ్ళు అనమాట. ఇతని ఇష్టదైవం కూడా శివుడే అని చెప్పుకున్నాం. సో పురోహితులను సమాజంలో గౌరవనీయమైన స్థానాలు ఉన్నాయి. సో వీళ్ళకి మంచి గౌరవంగా చూసుకునే వాళ్ళు అనమాట. వీళ్ళని ఎవరిని? పురోహితులను. కౌటిల్యుడు వైదిక జీవనాన్ని ఉన్నతంగా భావించాడు అనమాట. ఎవరు? కౌటిల్యుడు. సో యజ్ఞయాగాదులకు చేయవలసిన రాజులకు చౌల కల్మ, ఉపనయనం, గోదానం మొదలైన సంస్కారాలను కౌటిల్యుడు నేర్పించాడనమాట. సో ఎవరికి? వీళ్ళకి, రాజులకి. సో దేవాలయాలు వివిధ దేవతలను పూజించే వారిని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో తెలిపాడనమాట. అంతేకాకుండా శివుడు అంటే సంకర్షణుడు, బ్రాహ్మణులకు ప్రధాన దేవత అని శివుని అన్నాడు అనమాట. సో మెగస్తనీస్ శివుణ్ణి డయోనిసన్ అని పేర్కొన్నాడు అనమాట. డయోనిసన్ అని ఎవరంటే అన్నది ఈయన మెగస్తనీస్. మథురా ప్రాంతంలో హెరాక్లిస్ ను పూజించే వారిని గ్రీకు ప్రతినిధి తెలిపాడనమాట. హెరాక్లిస్ అనగా కృష్ణుడై ఉండొచ్చునని వీళ్ళ ఊహ మాత్రమే. సో ఇది అయి ఉండొచ్చు అన్నారు కదా. సో హెరాక్లిస్ అంటే కృష్ణుడు, ఈ గ్రీకు ప్రతినిధి చెప్పారనమాట. సో అర్థశాస్త్రంలో చెప్పబడిన శ్రీ హరప్పా వాసుల కాలం నాటి సత్యదేవత అయి ఉండొచ్చని. సో ఇది కూడా జంక్షనే. శ్రీ అంటే లక్ష్మీదేవి, హరప్పా వాసుల కాలం నాటి సత్యదేవత అయి ఉండొచ్చునని అర్థశాస్త్రంలో చెప్పారు. సో తరువాత ఈమె వైదిక బ్రాహ్మణ మతంలో ప్రవేశించి ఉండొచ్చు అని ఉందన్నమాట. సో ఈ దేవతలను ఆరాధించే పద్ధతిని ఏమంటారంటే సాష్టాంగ ప్రమాణం, ఉపహారాలు, పుష్ట శూర్లోపహారాలు అంటారు. సో దుష్ట శక్తుల మీద, మంత్రతంత్రాల మీద, మూఢచారాల మీద ప్రజలకు నమ్మకం ఉండేదన్నమాట. సో ఈ దుష్ట శక్తుల మీద, మంత్రతంత్రాల మీద, మూఢాచారాల మీద ప్రజలకు నమ్మకం ఉండేది. సమాజంలో జంతుబలి, నరబలి ఆచారంలో ఉండగా అశోకుడు ఇలాంటి దురాచారాలను నిషేధించాడనమాట. సో కౌటిల్యుడు జైన, బౌద్ధ, అజీవిక మతాలను అనుసరించే వారిని ఋషులని, పాషండులని వర్ణించాడనమాట. ఎవరు? కౌటిల్యుడు. జైన, బౌద్ధ, అజీవిక మతాలను అనుసరించే వాళ్ళని ఏమన్నారంటే ఋషులని, పాషండులని అన్నారనమాట. ఎవరంటే కౌటిల్యుడు. జైన మతం. సో జైన మతం గురించి చూద్దాం. సో మౌర్య చంద్రగుప్తుడు స్వీకరించిన మతం ఏంటంటే జైనం. మనకు తెలుసు ఇతని గురువు భద్రబాహు. సో సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయిన మొదటి భారతీయ చక్రవర్తి అనే. సో బౌద్ధ మతం వ్యాపించినంతగా జైన మతం వ్యాపించలేదన్నమాట మౌర్యుల కాలంలో. సో జైన మతం ఆదరించినప్పటికీ అశోకుని కాలంలో బౌద్ధ మతం బాగా ఆదరణ పొందిందనమాట. ఎందుకంటే ఈయన చాలా శాసనాల్లో అన్నింటినీ అంటే బౌద్ధ మత ప్రచారం కూడా అశోకుడు చాలా చేశారు కదా, అందుకని బౌద్ధమే బాగా స్ప్రెడ్ అయిందనమాట. అశోకుని శాసనాల్లో జైనులను నిర్గంధులు అన్నారనమాట. నిర్గంధులు అంటే ప్రాపంచిక సంబంధాలు లేని వాళ్ళు అనేసి చెప్పారనమాట. సో అందుకే ఇది నిజమే కదా. చంద్రగుప్త మౌర్యుడు చూడండి, సో కర్ణాటకలో శ్రావణ బెలగోలాకి వెళ్ళి అంటే ఇంకా ఎవరి గురించి సంబంధం లేకుండా ఆ మతంలో జాయిన్ అయ్యాడు. సో ఎవరి గురించి ఆలోచించకుండా ఆ సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయాడు కదా. సో అందుకని అశోకుని శాసనాల్లో ఇలా ఉండొచ్చు, జైనులు అంటే నిర్గంధులు అని. సో ఈయన అశోకుడు చూడండి బౌద్ధ మతం స్వీకరించిన ప్రజల గురించి, అందరి గురించి ఆలోచించాడు. అలాగే బౌద్ధ మతాన్ని కూడా బాగా స్ప్రెడ్ చేశాడు కూడా. సో అందుకే జైన మతం కంటే బౌద్ధ మతం చాలా బాగా అభివృద్ధి చెందింది.
సో, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో మగధలో జైనులు నివసించేవాళ్ళనమాట. 4వ శతాబ్దంలో. సో, అశోకుని కాలంలో వీరు పుండ్రవర్ పుండ్రవర్ణన ఉత్తర బెంగాల్‌లో నివసించేవాళ్ళనమాట. పుండ్రవర్ధన. సో, అశోకుని శాసనాల ద్వారా తెలుస్తుంది పుండ్రవర్ధన అని. అశోకుని మనవడు సంప్రతి కూడా జైన మతం స్వీకరించిన జైన అశోకుడిగా ప్రసిద్ధి చెందాడనమాట. సంప్రతిని ఆ జైన అశోకుడుగా కూడా పిలుస్తారనమాట. సో, ఈయనకున్న ఇంకొక నేమ్ జైన అశోకుడు. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇది చెప్పా ఇంతవరకు. మోదీ ఇనాగ్రేట్ చేశాడు సామ్రాట్ సంప్రతి మ్యూజియంని. ఎక్కడ అంటే కూబా, గుజరాత్, గాంధీనగర్ అనమాట. సో, ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్. నేను మొన్న చదివాను కాబట్టి దీనికి యాడ్ చేశాను ఇప్పుడు. సంప్రతి సుహాస్తిన్ అనే జైన సన్యాసి ద్వారా జైన మతం స్వీకరించాడనమాట. సో, ఎవరు? సంప్రతి సుహాస్తిన్. అజీవిక మతం. అజీవిక మతం బిందుసారుడు కదా స్వీకరించింది. సో, అజీవిక మత స్థాపకుడు ఎవరంటే మక్కలి గోసల. సో, ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, మక్కలి గోసల. సో, బుద్ధుని సమకాలికుడైన మక్కలి గోసల స్థాపించిన అజీవిక సంఘం అజీవికులనబడే జైన సంఘాల కన్నా ప్రాధాన్యత సంతరించుకుందనమాట. సో, అశోకుడు తన రాజ్యపాలన కాలంలో 13వ సంవత్సరంలో బరాబర్ కొండల్లో 4 గుహలు అజీవికులకు దానం చేశాడు. సో, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. సుధామ గుహాలయాల గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. అజీవికులకు దానం చేశాడని. సుధామ గుహ, లోమాన ఋషి గుహ, సో కర్ణచోపార, గోపిక, సో వీటిని వచ్చేసి దానం చేశాడనమాట. సో ఇవి భారతదేశంలో నిర్మించబడిన తొలి గుహాలయాలు కూడా. సో అశోకుడు మనవడైన దశరథుడు సో బీహార్లోని గయా సమీపంలో నాగార్జున కొండను తొలిచి అజీవికులకు కొన్ని గుహాలయాలను దానం చేశాడనమాట. సో ఎవరు? ఈ అశోకుని మనవడు కూడా దశరథుడు. సో వీళ్ళకి అజీవుల కోసం నాగార్జున కొండల్ని దాన్ని తొలిపించి గుహలను నిర్మించి దానం చేశాడు. సో నెక్స్ట్ మౌర్యుల సంస్కృతి సేవలు అనమాట. సాంస్కృతిక సేవలు ఏంటంటే భాషా సాహిత్యం. సో వీళ్ళ లిటరేచర్లో ఎలా ఉండేదంటే ప్రాకృత భాషలో ఉండేది. సో ఆ అశోకుని శాసనాలు కూడా ప్రాకృత భాషలోను బ్రహ్మీ లిపిలోనే ఉన్నాయన్నమాట. సో మౌర్యుల విద్యా కేంద్రం మనకు తెలుసు తక్షశిల. తక్షశిలలో బోధించిన శాస్త్రాలు ఏంటంటే తత్వశాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, ఇతిహాసాలు. సో ఈ తక్షశిలలోనే కదా కౌటిల్యుడు విద్యాభ్యాసం నేర్చుకుంది. సో ఇక్కడే చాలా మందికి కూడా విద్యను నేర్పించాడు అనమాట కౌటిల్యుడు తక్షశిలలో. సో ఇది ఫేమస్ యూనివర్సిటీ అప్పట్లో. ఇక్కడ నుంచి ఈ తక్షశిలకి చదువుకోవడానికి, ఈ తక్షశిల యూనివర్సిటీకి చదువుకోవడానికి విదేశాల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అనమాట. సో ఇది ఇంపార్టెంట్. సో నాటి రచనలు ఏంటంటే కౌటిల్యుడు అర్థశాస్త్రం, మౌర్యుల కాలం నాటి పరిపాలనకు సంబంధించిన అంశాల గురించి చెప్తుందన్నమాట ఈ కౌటిల్యుడి అర్థశాస్త్రం. అభిధమ్మ పీఠిక వచ్చేసి అశోకుని కాలంలో 3వ సమావేశంలో సంకలనం గురించి చెప్తుంది అభిధమ్మ పీఠిక. సో కథావత్తు బౌద్ధమత గ్రంథం వచ్చేసి రచించింది మొగలి పుస్తతిస్తా అనమాట. కథావత్తు కల్పసూత్రం జైన మతం గ్రంథం గురించి చెప్తుంది, ఇది భద్రబాహుడు రచించారు. సో ఇది ఇంపార్టెంటే. కథావత్తు కల్పసూత్రం. అభిధమ్మ పీఠిక అశోకుని 3వ బౌద్ధ సమావేశంలో సంకలనం చేశారనమాట. సో ఇది కూడా మనకు తెలుసు. బౌద్ధ మతం చెప్పుకునేటప్పుడు అభిధమ్మ పీఠిక గురించి చెప్పుకున్నాం మనం. సో ఇవి గుర్తుంటాయి. ఈ పార్ట్కి ఒక 3-4 టైమ్స్ రిపీటెడ్గా అడిగాను, చేసాం. రిపీట్ అయిన వర్డ్స్ ఇవి. కథావత్తు అంటే పాటికి నోటెడ్ అయిపోయి ఉండాలి ఇంత ఇన్ని టైమ్స్ మనం రివిజన్ చేస్తున్నప్పుడు. సో కథావత్ అంటే బౌద్ధ మత గ్రంథం, జైన మత గ్రంథం అంటే కల్పసూత్రం భద్రబాహుడు. సో తెలుసు కదా. సో ఇది మనం చంద్రగుప్త మౌర్యుడి గురించి చదివేటప్పుడు ఇది చెప్పుకున్నాం. సో ఇది బౌద్ధ మతం చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి వాస్తుశిల్పం. సో ఈ 2 ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. 2 కాదు, ఈ 4 ఇంపార్టెంట్ ఇప్పుడు రచనలు అంటే. సో నెక్స్ట్ వాస్తుశిల్పం. స్తూపాలు ఎలా ఉండేవంటే బౌద్ధ సన్యాసుల అస్థికలపై నిర్మించే వాటిని స్తూపాలు అంటారు. సో అశోకుడు 84,000 స్తూపాలు దేశవ్యాప్తంగా నిర్మించాడని ఉందన్నమాట. సో నెక్స్ట్ సాంచి, సారనాథ్, బాహృత్ ఈ స్తూపాలు అశోకుడు నిర్మించాడనమాట. సాంచి, సారనాథ్, బాహృత్ స్తూపాలను. సో ఇటుకలతో మధ్యప్రదేశ్లో నిర్మించబడిన సాంచి స్తూపం దేశంలో అతి పెద్దదనమాట. సో దీని ఎత్తు ఎంత అంటే 23 ఇది పాయింట్ కమానా. సో 23.25 మీటర్స్. సో ఇది కామన్ పాయింట్ నాకు తెలియట్లేదు, మీరు ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి, నాకు క్లారిటీగా కనిపించట్లేదు ఇక్కడ. సో భారతదేశంలో మొదటి స్తూపం బాహృత్ అనమాట. సో ఎత్తు నేను మరి కనుక్కొని మీకు చెప్తా, నాకే డౌట్గా ఉంది ఇది. సో గుహలు వచ్చేసి మొట్టమొదటి గుహాలయం బరాబర్ గుహలు అనమాట. సో వీటిని కనుగొన్నది జేమ్స్ ప్రిన్సెస్ 1837లో కనుక్కున్నారు. సో బరాబర గుహలు గల ప్రదేశం ఏంటంటే బుద్ధగయ బీహార్లో ఉందన్నమాట. ఈ బరాబర్ గుహలను
తొలచబడిన గుహాలయాలు అజీవిక మతస్థులకు దానం చేశారని ఉంది కదా. సో ఇదే అనమాట. సుధామ, లోమశ ఋషి, గోపిక, కర్ణ, చోపార వీళ్ళకి దానం చేశారనమాట అశోకుడు. అశోకుని మనవడు దశరథుడు బీహార్లో గయా సమీపంలో నాగార్జున కొండను దలిచి కూడా అజీవిక మతస్థులకి దానం చేశారని ఉంది. సో అజీవిక మతస్థులకి దానం చేస్తారు ఎవరు? దశరథుడు ప్లస్ అశోకుడు కూడా. సుధామ, లోమాశ ఋషి, గోపిక, కర్ణ, చోపార. సో వీళ్ళని గుర్తుపెట్టుకోండి. సో స్తంభాలు ఏంటంటే అశోకుడు ధర్మ సిద్ధాంత ప్రచారం కోసం స్తంభాలు నిర్మించాడు. పవిత్ర స్థలాలలో నగర కూడలలో కూడా ఏర్పాటు చేశాడనమాట. నగర కూడలను కూడా ఏర్పాటు చేశాడు. స్తంభాలలో నిర్మాణానికి రెండు రకాల శిలల్ని ఉపయోగించాడు అనమాట ఈ స్తంభాల కోసం. సో మథుర ప్రాంతంలో లభించే మచ్చల గల తెల్లని ఇసుకరాయి. సో మథురాలో తెల్ల మచ్చల గల ఇసుకరాయి ఉందన్నమాట. సో దాన్ని యూస్ చేశాడు. అంతేకాకుండా వారణాసి సమీపంలో ఉన్న చునార్లో లభించే నల్లటి మచ్చ గల పసుపు ఎరుపు రంగులో ఉండే గట్టి ఇసుకరాయి. సో వీటిని యూస్ చేసే ఈ స్తంభాలను నిర్మించాడు అనమాట. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. మథుర, వారణాసి. ఈ మథురాలో అయితే మచ్చలు గల తెల్లని ఇసుకరాయి అని, వారణాసిలో అయితే చునార్లో లభించే నల్లటి మచ్చలు పసుపు ఎరుపు రంగులో ఉండే గట్టి ఇసుకరాయి అనేది గుర్తుపెట్టుకోండి. అశోకుని శిలాశాసన స్తంభాల్లో మూడు భాగాలు ఉన్నాయి. అవేంటంటే ఆధార భాగం భూమిలో పాతబడి ఉంటుందన్నమాట. ఆధార భాగం అంటే భూమిలో పాతబడి ఉంటుంది. స్తంభం యొక్క నిలువు భాగం అంటే కాండం అంటారు దీన్ని. ఒకే శిలతో చెక్కడం దీని ప్రత్యేకత అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకే రాయిని యూజ్ చేశారు. సో ఒకే శిలతో చెక్కారనమాట స్తంభం యొక్క నిలువు భాగాన్ని. సో దీన్నే కాండం అంటారు. సో శిరోభాగం పై భాగంలో ఉండే శిల్పం అనమాట. చక్కగా చెక్కబడిన వివిధ జంతువుల శిలలతో పాటు కూడి ఉంటుంది అనమాట. శిల్పాలతో కూడి ఉంటుంది అనమాట ఈ శిరోభాగం అంటే పై భాగంలో ఉండే శిల్పం అనమాట. జంతువులు ఉంటారు అంటే ఇప్పుడు మనకి అశోకం ఎంబ్లం ఉంది కదా, దాని కింద పైన సింహాలు ఉంటాయి. ఇలా కిందంతా ఒక భూమిలో ఉంటుంది అనమాట కింద భాగం. సో ఈ కాండ భాగం వచ్చేసి ఒకే శిలతో ఉంటుంది అనమాట అంతా. అట్లా గుర్తుపెట్టుకోండి. మీకు అశోకుని స్తంభాలు చూస్తే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది అనమాట అవి ఎలా ఉండేది, దాని స్ట్రక్చర్ ఏంటని. సో అశోకుని స్తంభ శాసనాలు వాటిపై గల శిల్పాలు ఏంటంటే సారనాథులు చతుర్ముఖ సింహం ఉందన్నమాట. సో అదే ఇప్పుడు మనం యూస్ చేసే నేషనల్ ఎంబ్లం. సో భారత ప్రభుత్వ చిహ్నంగా కూడా స్వీకరించారు చూడండి. సో లౌర్యానందన్ గఢ్లో వచ్చేసి సింహం ఉందన్నమాట. లునియాలో అయితే నెమలి ఉంది. సో పాటలీపుత్రం అయితే చక్రం 24 ఆకులు ఉన్నాయన్నమాట. రుమిందాయిలో గుర్రం ఉందన్నమాట. ఈ రాంపూరాలో అయితే ఎద్దు అంటే వృషభం సో ఉందన్నమాట. ధౌలి తోసల్లి వచ్చేసి ఏనుగు ఉంది. సో ఈ రాంపూర సారనాథులు అయితే సింహం ఉందన్నమాట. సో అశోకుని స్తంభ శాసనాల మీద ఎక్కువగా కనిపించే జంతువు ఏంటంటే ఈ సింహమే. సో సారనాథులు 4 ప్రతిమలపై గల ఇతర జంతువులు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ 4 సింహాల ప్రతిమలతో పాటు జంతువులు కూడా ఉన్నాయి వేరే ఇతర జంతువులు. సో అవేంటంటే ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం. సో ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం గుర్తుపెట్టుకోండి. సింహాల ప్రతిమల కింద 24 ఆకులు గల అశోకుని చక్రం ఉందన్నమాట. సో ఇది మన నేషనల్ ఎంబ్లంలో మీరు చూస్తే సో ₹1 కాయిన్లో అయినా చూడండి. నేషనల్ ఎంబ్లం కింద ఒక అశోక చక్రం ఉంటుంది. దాని పక్కన ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం ఇవి ఉంటాయి అన్నమాట. అవి గమనించండి. శిలావేదికపై నెమళ్ళు చెక్కబడ్డాయి. సో ఇది చక్కటి శిల్పకళ, జంతు శిల్పకళ మరే దేశంలో కూడా చూడలేమనేసి చెప్పిన చరిత్రకారుడు ఎవరంటే విఎస్ స్మిత్ ఇలా అన్నారు. ఏమనంటే జంతు శిల్పకళ మరే దేశంలోనూ ఇలా చూడలేదు అనేసి చెప్పారనమాట. అంత చక్కగా ఉందన్నమాట జంతు శిల్పకళ అనేది. ఎక్కడ? మౌర్య సామ్రాజ్య కాలంలో. సో ఈ కాలంలో ఆలయాలు, శిల్పాలు ఎలా ఉన్నాయంటే వాస్తు శిల్పకళ మౌర్యుల యుగంలో ఆద్యమైన కాలంగా చెప్పుకోవచ్చు. వాస్తు శిల్పకళలు సో ఇవే కదా ప్రధానంగా ఎక్కువ. ఏదైనా చేయాలన్నా ఏం చెప్పాలనుకున్నా అశోకుడు శిలలపైనే శిలాశాసనాలు వేయించేవాడు. సో అందుకని ఇదే మనకి తురుకు పర్షియన్ల ప్రభావం వల్ల అశోకుని కాలం నుంచే రాతి వినియోగం ప్రారంభమైంది. సో ఈయన అశోకుడు ఈ గ్రీకు, పర్షియన్లు వీళ్ళని చూసి నేర్చుకున్నాడు అనమాట. సో వీళ్ళ నుంచే రాతి వినియోగాన్ని వాడారనమాట. ఎవరు? అశోకుడు. తక్షశిల జంధ్యాల దేవాలయం జైపూర్ సమీపంలో ఆలయాలు వీరి కాలానికి చెందినవన్నమాట. తక్షశిల జంధ్యాల దేవాలయం జైపూర్ సమీపంలో ఆలయాలు సో వీరి కాలానికి చెందినవి అంటే మౌర్యుల కాలానికే. సో వింజాముర చేతిలో పట్టుకున్న ఒక శ్రీమూర్తి విగ్రహం పాట్నా దగ్గర దీదత్ గంజ్లో బయలుపడింది అనమాట. వింజాముర చేతిలో పట్టుకున్న ఒక శ్రీ విగ్రహం సో ఎక్కడ అంటే పాట్నా దగ్గర దీదర్ గంజ్లో బయలుపడింది. సో అశోకుడు శ్రీనగర్ని నిర్మించాడు. సో పాటలీపుత్రంలో సో ఇది ఎలా ఉంటుందంటే పెర్సిపోలిస్ నగరాన్ని తలదన్నే ఒక గొప్ప ప్యాలెస్ లా ఉంటుందన్నమాట. సో శ్రీనగర్ని నిర్మించారు. పాటలీపుత్రంలో పెర్సిపోలిస్ నగరాన్ని అంటే పాటలీపుత్రంలో పెర్సిపోలిస్ నగరాన్ని నిర్మించే ఒక గొప్ప ప్యాలెస్ నిర్మించాడు. దానిలాగే ఉంటుంది, సిమిలారిటీస్ ఇలా ఉంటాయి పెర్సిపోలిస్ నగరంలో. సో తొలి మౌర్యులకు చెందిన రాజప్రసాదం ఏంటంటే పాట్నాలోని కుమ్రహార్
కుమ్రహార్లో ఉందన్నమాట. అశోకుడు ఉపగుప్తుడు నేపాల్ వెళ్ళి లలితా సాగరం స్వయంభూ ఆలయాన్ని నిర్మించి ఆధారాలు లభించాయన్నమాట. సో లలితా సాగరం స్వయంభూ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. అశోకుడు ఉపగుప్తుడు ఎక్కడికి వెళ్ళారంటే నేపాల్ వెళ్ళారు. సో అనేక టెర్రకోట బొమ్మలు లభించాయన్నమాట. ఎక్కడ అంటే ఇక్కడ మౌర్యుల కాలంలోనే. ఎందుకంటే వీటిపైన ఎక్కువగా ఈ టెర్రకోట విగ్రహాలు ఈ టెర్రకోట బొమ్మలపై ఎక్కువగా ఏనుగు బొమ్మలే ఉన్నాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఒడిశాలో ధౌలి దగ్గర శిల నుంచి ఏనుగు బయట వచ్చినట్లు చెక్కబడ్డారన్నమాట. సో శిలలో నుంచి ఏనుగు బయట వచ్చినట్లు ఎక్కడుందంటే ఒడిశాలోని ధౌలి వద్ద. స్తూపం 4 భాగాలుగా ఉంటుందన్నమాట. అండం, గర్భం, హార్మికం, ఛత్రం. సో ఈ స్తూపం వచ్చేసి 4 భాగాలుగా ఉంటుంది. అండం, గర్భం, హార్మికం, ఛత్రం. సో ఇది ఇంపార్టెంట్ చాలా, ఎందుకంటే మనకి PYQSలో అడిగారనమాట. దీనిపై చక్రం ఉంటుంది. ఈ చక్రం సర్వభౌమాధికారాన్ని చూపిస్తుంది అనమాట. చక్రం సర్వభౌమాధికారాన్ని చూపిస్తుంది. సో ఈ బొమ్మ చూడండి, దీంట్లో అంత క్లారిటీ లేదు. సో అండం, గర్భం, హార్మికం, ఛత్రం. సో ఈ స్తూపాల్లో ఈ క్రింది అంశాలు ఉన్నాయి. ఏంటంటే పై భాగాన 4 సింహం తలలు ఉంటాయి. సో కింది భాగాన చక్రం, దానితో 24 ఆకులు ఉంటాయన్నమాట. అంతేకాకుండా చక్రం కుడివైపున ఎద్దు ఉంటుంది, ఎడం వైపున గుర్రం ఉంటుందన్నమాట. సో ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీరు మళ్ళీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ నేషనల్ ఎంబ్లమ్ చూసి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. మీకు ఒకరు చెప్పడం కంటే విజువల్గా చూసినప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట అది. సో అందుకు చెప్తున్నా. అంతేకాకుండా కింద సత్యమేవ జయతే అనే పదం దేవనాగరి లిపిలో ఉంటుందన్నమాట. సో 1 రూపీ కాయిన్లో అయినా ఉంటుంది చూడండి. సో సత్యమేవ జయతే అనే పదాన్ని అథర్వణ వేదంలో ముండక ఉపనిషత్తు నుండి గ్రహించామని మనకు తెలుసు. ఎందుకంటే వేదనాగరి కథ చదివే టైంలోనే మనం చూసాం. సత్యమేవ జయతే అథర్వణ వేదంలో ముండక ఉపనిషత్తు నుంచి తీసుకున్నామని. సో ఈ స్తంభ శాసనంలో కనిపించిన జంతువులు ఏంటంటే ఏనుగు, 4వ సింహం అన్నమాట. ఈ 4వ సింహం కాదు, 4 సింహాలు ఉన్నాయి కదా. సో ఈ ఏనుగు 4వ సింహం అన్నమాట. ఇక్కడ ఇచ్చారు. సో అశోకుడు ఇటుకలతో నిర్మించిన స్తూపం ఏంటంటే శాంతి స్తూపం. ఇది ఎక్కడ ఉందంటే భూపాల్, మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఇది ఇంపార్టెంట్. సో స్తంభ తలభాగ కిరీటం గురించి చెప్తాం. 1 లేదా అంతకంటే ఎక్కువ గల జంతువుల బొమ్మలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి సింహం, ఏనుగు, ధర్మచక్రం. సో ధర్మచక్రం కనుకముని స్తూపం నిగ్లీ సాగర్లో ఉందనేసి ఉందన్నమాట. సో మౌర్యుల శిల్పకళ ఎలా ఉంటుందంటే మౌర్యుల కాలంలో శిల్పకళను కుమారస్వామి 2 కళలుగా విభజించారు. సో ఈ కుమారస్వామి అవేంటంటే ఆస్థాన కళ, జనప్రియ కళ అని. సో ఆస్థాన కళ అంటే స్తంభ కిరీటాల మీద చెక్కబడిన కళ అని, దీన్ని అభివృద్ధి చెందిన కళగా పేర్కొన్నారనమాట. అదే ఉదాహరణకి ఏంటంటే ఈ సారనాథ్ స్తూపం. సో దీంట్లో ఏంటంటే 1 లేదా అంతకంటే ఎక్కువ గల జంతువు బొమ్మలు ఉంటాయి. అవేంటంటే ఎగ్జాంపుల్కి సింహం, ఏనుగు, ధర్మచక్రం. అది గుర్తుపెట్టుకోండి. సో జనప్రియ కళ అంటే స్థానిక శిల్పుల చేత స్థానిక శిల్పులు చెక్కారనమాట ఈ కళని. ఏది జనప్రియ కళ. దీంట్లో ఉదాహరణకి బేస్ నగర్ మధ్యప్రదేశ్లో ఉంది, యక్షిని. తర్వాత యక్షుడు పార్కంలో ఉంది ఉత్తరప్రదేశ్లో. యక్షుడు దీదర్గంజ్ బీహార్లో ఉంది. చౌరీ బేరా ధౌలి ఒరిస్సాలో ఉంది. ఇది రాతి ఏనుగు అనమాట. సో ఇంకా మౌర్య సామ్రాజ్య పతనం. సో మౌర్య సామ్రాజ్య పతనం ఎలా అయిందంటే మౌర్య చక్రవర్తుల్లో ఆఖరి వాడు ఎవరు? బృహద్రథుడు. ఈ బృహద్రథుడి సేనానినే ఈ పుష్యమిత్ర శృంగుడు అనమాట. ఈ పుష్యమిత్ర శృంగుడు బ్రాహ్మణ సేనాని అయిన ఇతను బ్రాహ్మణుడు అనమాట. సో ఇతను చంపాడు బృహద్రథుడిని. ఎప్పుడు అంటే క్రీస్తుపూర్వం 187లో బృహద్రథుడిని వధించి శృంగవంశాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడనమాట. సో దీనితో మౌర్య సామ్రాజ్యం అనేది అంతమైపోయింది. సో ఈ మౌర్య సామ్రాజ్యానికి పతనం అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇండో గ్రీకులు అనమాట. అసమర్థ వారసులు ఉండడం వల్ల మౌర్య సామ్రాజ్యం అనేది పతనం అయిపోయింది అనమాట. ఇండో గ్రీకులు ఎవరంటే పశ్చిమోత్తర ప్రాంతాలను ఆక్రమించిన మౌర్య సామ్రాజ్య పతనాన్ని మరింత వేగం చేశారనమాట. ఈ వారసత్వ తగాదాలు ఆసరాగా చేసుకొని ప్రాంతీయ పాలకులు గాంధార, కాశ్మీర, పంజాబ్, కళింగ, ఆంధ్ర పాలకులు తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకున్నారనమాట. సో అందుకు అసమర్థ వారసుల వల్ల కూడా మౌర్య సామ్రాజ్యం అనేది పతనమైంది. సో ఇంతటితో ఈ మౌర్య సామ్రాజ్యం అనే మనకి సిలబస్లో ఉన్న మౌర్య సామ్రాజ్యం అంతా కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.